రాళ్ళు కానీ చెట్లు కానీ విరిగినప్పుడు మనం ఇంప్లాంట్స్ ఇస్తాం కదా రాడ్స్, అవి ఒక సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ రిమూవ్ చేయాలి అని అంటారు. అసలు రిమూవ్ చేయడం ఎందుకు, చేయకపోవడం వల్ల ఏమైనా జరుగుతుందా? ఓకే, సో అన్ని పెద్ద పెద్ద సందేహాలు అడుగుతున్నాం వంశీ ఈ రోజు నువ్వు. యాక్చువల్లీ చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అది. ఇప్పుడు మనం ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే రాడ్లు ఒక రకం ఉంటాయి, జాయింట్ రీప్లేస్మెంట్ వేసే రాడ్లు, హిప్ రీప్లేస్మెంట్ కానీ వాటికి వేసే డిఫరెంట్. వాటిని ప్రాస్థెసిస్ అంటాము, అంటే అవి మళ్ళీ తీయకూడదు, అంటే నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ పర్మనెంట్. సో వాటి గురించి మన డిస్కషన్ లేదు, అవి అరిగిపోవడం వల్లనో లేదా వాటికి ఏమైనా అయితే తప్ప వాటిని తీయం. సో అదొక డిస్కషన్ పాయింట్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇస్ యాక్సిడెంట్ అయినప్పుడు వేసే ప్లేట్ గానీ రాడ్లు గానీ యూజువల్ టైం ఏంటంటే ఫ్రాక్చర్ అతకడానికి పట్టే సమయానికి డబుల్ టైం ఉంచాలి. యూజువల్ గా ఫ్రాక్చర్ మనకి 6 నెలల నుంచి 9 నెలల మధ్యలో అతుకుతాం. సో దానికి ఇంకొక 9 నెలలు వేసుకుంటే 18 నెలలకు మినిమం ఉంచాల్సిందే. అది బుక్ లో ఆర్థోపెడిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం. సో చేతులలో ఏదైనా రాడ్ వేసి ఎముక పూర్తిగా అతికిందని మనకి నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 1 ఇయర్ తర్వాత తీసేసుకోవడం మంచిది. అలాగే కాళ్ళలో కూడా ఏసి మనకి ఎముక అతుకుపోయింది అని నిర్ధారణ అయిన తర్వాత 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఈ టైం ఫ్రేమ్ లో తీయించేసుకోవడం మంచిది. ఎందుకు తీయించుకోకపోతే ఏమవుతుంది, మా డాక్టర్ గారు వద్దని చెప్పారు అని కొందరు అంటూ వస్తుంటారు పిల్లకి. ఎవరు చెప్పింది అన్ని కరెక్టే, ఏది తప్పనేదేం లేదు. కాకపోతే ఆ రాడ్ లోపల ఉండంగా మరో ప్రమాదం దురదృష్టవశాత్ ఏమైనా జరిగింది అనుకోండి, అది తీసి మరొకటి వేయడం అనేది ఆ టైంలో సాధ్యపడకుండా పెద్ద సర్జరీకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆర్ ఆ రాడ్డే లోపల ఉండంగా మళ్ళీ రాడ్ మీద నుంచి విరిగింది అనుకోండి, పాత తీయలేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. సో తీసుకోవడం కంపల్సరీ అనేది కాకపోతున్నా, తీసుకుంటే ఎప్పటికైనా ఫర్దర్ ఇంకేదైనా జరిగింది అనుకోండి, మనం కొత్తది వేయడానికి మనకి విల్ హ్యావ్ అ బెటర్ చాయిస్ టు ఫిక్స్ ఇట్. సో ఎప్పుడైనా తీసేసుకోవడం అనేది ఈజ్ ఆల్వేస్ అ బెటర్ చాయిస్. అయితే పెద్దవాళ్ళు 80 దాటిన వాళ్ళు 70 దాటిన వాళ్ళు మళ్ళీ సర్జరీ తీసుకుంటే రిస్క్ అవుతుంది అని అనుకుంటే కొన్నిసార్లు వీ కెన్ చూస్ టు లీవ్ ఇట్. బట్ బై అండ్ లార్జ్ కుదిరింది, పాసిబిలిటీ ఉంది, అతుక్కుపోయింది అని అనుకుంటే మటుకు క్లీన్ చేసుకోవడం అనేది ఎప్పటికైనా కూడా ఒక మంచి ఉద్దేశమే.